దసరా కంటే దీంట్లో ఇంకా టాప్ నాచ్గా ఉంటుంది. అంటే ఇది మొత్తం సైకో థ్రిల్లర్ స్టోరీ, బట్ కాకపోతే ఎవరైనా చూస్తే సైకో నాని లాగా తీశారు. నాని కొంచెం లెవెల్ దాటాడని అనిపించింది, అంటే డైలాగ్స్ కావచ్చు. అంటే డైలాగ్ అడల్ట్ డైలాగ్స్ కూడా ఉన్నాయి, బట్ అవి మరి పెడితే కూడా మనం ఎవరు చూడదు కాబట్టి సో అది కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. అండ్ మొన్న టెర్రరిస్ట్ అటాక్ సీన్స్ ఏమో ఉన్నాయని అన్నారు, అవేమో ఉన్నాయి దీంట్లో? అది వేరు ఇది వేరు, సీరియల్ రిలేటెడ్ ఉంది, బట్ అది కంప్లీట్లీ టెర్రరిజం. 1, 2తో పోలిస్తే 3 అలా పార్ట్ అంటే హిట్ 1తో పోల్చుకుంటే హిట్ 3 హిట్ అయిపోయింది. సో ఇంకా ఏమన్నా 1, 2లో ఉన్న క్యారెక్టర్స్ దీంట్లో ఏమన్నా చూపించారా? 1, 2 క్యారెక్టర్స్ అంటే అందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ఇంకా క్లైమాక్స్లో ఉంటుంది. ఆ క్లైమాక్స్ లాస్ట్ ఆఫ్టర్ ఇంటర్వెల్ ఉన్న సీన్స్ అంటే టాప్ నాచ్లో ఉంది. అంటే అందరూ సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. సో ఎక్కువ వైలెన్స్ ఉందండి అని చెప్తున్నారు కదా, ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందా అంటారు? ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతారు కానీ బట్ కొంచెం హార్ట్ పేషెంట్స్ని అవాయిడ్ చేస్తే సో ఓవరాల్ మూవీ ఎలా? ఓవరాల్ చాలా బాగుంది. కట్టప్ప ఎట్టుంది సినిమా? హిట్ 3 హిట్ కొట్టాడు అన్న, బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అని చెప్తా. 1 Man Army నాని నేచురల్ స్టార్ అన్నాం, నేచురల్ స్టార్ కాదు. ఇక్కడ నుంచి ఈ సినిమాలు చూస్తే ప్రతి ఒక్కరు ఉచ్చబోసుకుంటుంటే యాంటీ ఫ్యాన్ నాకు ఫ్యాన్స్ కూడా వద్దన్నారు కదా, ఇంకా ఫ్యాన్స్ పెరుగుతారు. ఇటువంటి సినిమాలు చూస్తే ఇంకా ఫ్యాన్స్ పెరుగుతారు. నాని నువ్వు దూరం చేసుకోవాలనుకున్నా, మేము నిన్ను దూరం చేసుకోము. వండర్ఫుల్ మూవీ. ఆఫ్కోర్స్ ఈ సినిమా చూసి మేము సైకోలాగా మారుతామని కాదు, సైకోయిజాన్ని అంతమొందించాలంటే నీలాంటి సైకో ఉండాలి. అటువంటి సినిమాలకు శైలేష్ కొలను సో తనలోని సైకోయిజాన్ని బయటపెట్టాడు. హీరోగా తాను సాధించలేనిది డైరెక్టర్గా సాధిస్తామని వచ్చాడు, కానీ ఆ డైరెక్టర్ హీరోగా మారిపోయాడు. ఆ హీరోని సైకోయిజం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించాడు. అంటే తనలోని డైరెక్షన్ చూపిస్తే ఎలా ఉంటుందో అని చూపించాడు అనమాట నాని సైకోగా. వండర్ఫుల్ మూవీ. 1 Man Army అని చెప్పగలుగుతాను. ఖచ్చితంగా 18+ చూడాలి. ఫ్యామిలీతో చూడొద్దు, భయపడతారు, వణుకు పుడతారు, ఉచ్చ కూడా పోసుకుంటారు. పిల్లల్ని మాత్రం అసలు సినిమాకి తీసుకురాకండి. టీవీలో వచ్చిన తర్వాత దగ్గర ఇంట్లో కూర్చొని చూపెట్టండి. వండర్ఫుల్ మూవీ. బీజం అయితే చాలా బాగా అనిపించేస్తుంది. శ్రీనిధి పాత్ర కొంచెం తక్కువ ఉన్నా కానీ చాలా బాగుంటుంది. 2-3 క్యారెక్టర్లు హీరోతో పాటు ట్రావెల్ అవుతుంటే చాలా బాగా అనిపించేస్తాయి. అలాగే సెకండ్ పార్ట్ 2లో హీరో ఎంట్రీ ఉంటుంది, మస్త్ అనమాట. అది అసలు ఆయన లేకపోతే అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటి అనే ఫీలింగ్ కలుగుతుంది. అంటే టర్నింగ్ పాయింట్ అదే అనమాట. పార్ట్ 2, పార్ట్ 1 హీరో కూడా ఉంటే బాగుండేదేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. పార్ట్ 4 హీరోని కూడా చూపించేశారు. ఇక దబిడి అనమాట. ఫ్యూచర్లో ఖతర్నాక్ అనిపించేస్తుంది. ఎక్కడ కూడా మైనస్లు అయితే ఏమనిపించలేవు, కిర్రాకుంటుంది భయ్య, మస్త్ అనిపించేది. బీజేము నాని సైకోయిజము సినిమాకి బాగా హైలైట్స్. అండ్ శైలేష్ కొలను అయితే ఖచ్చితంగా హిట్ కొట్టాడు. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ మూవీ. సైకోయిజాన్ని ఇష్టపడే వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంటు క్రిమినల్స్కి ఉచ్చబోపించాలనుకుంటే మీరు ఈ సినిమా చూడాలి సార్. మీలో ఉన్న సైకోయిజాన్ని బయట పెట్టాలి. ఎందుకంటే సైకోలు భయపడాలంటే ఖచ్చితంగా మీరు ఈ సినిమా చూడాలి. అయితే సైకో నాకులు కూడా చూడాలి. మీకు కూడా భయం కలగాలి. ఒకవేళ మనం ఇటువంటి తప్పుడు పనులు చేస్తే పోలీసు వాళ్ళు ఇటువంటి విధానాలు ప్రయోగిస్తే మన బతికేంటి, మన పరిస్థితి ఏంటంటే సైకోలు కూడా భయపడతారు. అంత బాగా అనిపించేస్తుంది. వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. కిర్రాక్ మస్తు అనిపించేస్తుంది. యాక్షన్ మొత్తం యాక్షన్. సినిమా అంతా యాక్షన్, వైలెన్స్ మస్తు ఉంటుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. వేరే ఇండస్ట్రీలో వైలెన్స్ సినిమాలు వస్తున్నాయి, మన తెలుగులో రావట్లేదు అని అంటున్నారు. మరి సో ఈ సినిమా చూడండి తెలుస్తుంది. వండర్ఫుల్ ఉంది. ఉందంటే రాబోయే ప్యారడైజ్ ఎలా ఉండబోతుంది? అమ్మో, ప్యారడైజ్లో మనకి ఏం పెడతారు? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కదా. సో మనోడు మానవ బిర్యానీ అంటే హ్యూమన్ బిర్యానీ పెట్టబోతున్నాడు. అప్పుడైతే థియేటర్ రావాలంటూ కూడా భయపడతారు కావచ్చు. థియేటర్కి వచ్చి లోపలికి పోవాలా వద్దా ఆ టైప్లో ఉంటుంది. కానీ ఖచ్చితంగా మనం హ్యూమన్ బిర్యానీ ఎలా ఉంటుందో రుచి చూడబోతున్నాము. ది ప్యారడైజ్తో నంజాగొడుకు ఎలా ఉంటాడో, ఆ నంజాగొడుకు పెట్టే బిర్యానీ ఎలా ఉంటుందో ఫ్యూచర్లో చూస్తాం ఖచ్చితంగా. ఇక లేదు నువ్వు హీరోయిజం చేసినా ఒకటే చేయకున్నా ఒకటే, ఒక్కసారి నీ డైరెక్షన్ ప్రయోగించి కక్క. నేచురల్ స్టార్ కాదు, నువ్వు నరరూప రాక్షసుడి. నీలో ఉన్న నరరూప రాక్షసుడు ఒక్కసారి డైరెక్టర్ రూపంలో బయటపడాలి. ఎందుకంటే హీరో రూపంలో దసరా నుంచి చూస్తున్నాము, ఇప్పుడు చూసాము. అయితే వనికైతే పుడుతుంది మాకు. ఒకసారి డైరెక్షన్ రూపంలో కూడా చూపించేస్తే ఇక ప్రతి ఒక్కరికి, డైరెక్టర్కి, హీరోకి సైకోజం చేసే సైకో నాటకులకు కూడా ఉత్సాహపడుతుంది. ఖచ్చితంగా వండర్ఫుల్ మూవీ. నాని హిట్ 3 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. థ్యాంక్ యూ. బ్లాక్ బాస్టర్ ఫుల్ వైలెన్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద సైలెన్స్ గా కనబడుతుంది. మనకి స్క్రీన్ మీద సైలెన్స్ గా కనబడుతుంది. ఇంకేమైనా డైట్స్ చూడు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, అందరూ చూడొచ్చు భయ. సినిమా అందరూ వచ్చి చూడాల్సిన సినిమా. నాని గారి కెరియర్లోనే ది బిగ్గెస్ట్ మూవీ అవుతుంది. ఏ టైప్ అంటే అర్జున్ సర్కార్ మంచి ఇండియాలోనూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరు. ఆయన ఏంటంటే ఒక ఉన్న సైకోగాలని ఏరేసే స్టోరీ అనమాట. అది కామెడీ ఉంటుంది. నాన్నగారి మాటలలోనే ఫుల్ కామెడీ ఉంటుంది.
వైలెన్స్ చేపించుకుంటేనే కామెడీ చూపిస్తాడు. చిన్నపిల్లలు చూడొచ్చు ఈ సినిమా, చిన్నపిల్లలు చూడొచ్చు. చిన్నపిల్లలు అంటే కొంచెం మరీ చిన్నపిల్లలు కాదు, ఏజ్ వచ్చిన వాళ్ళు 15 years అబౌవ్ అయితే చూడొచ్చు. ఒక 8 ఏళ్ళ 8 years పాపని కాపాడే సీన్ ఉంటుంది, హైలైట్ ఉంటుంది లాస్ట్లో. సైకో గాల దగ్గర నుంచి వెళ్ళి కాపాడే సీన్ ఉంటుంది, హైలైట్ ఉంటుంది. అది హైలైట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బ్యాక్గ్రౌండ్ ఎట్లుంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమా టోటల్గా ఓవరాల్గా నాకు నచ్చింది. నేను మిస్ అయింది ఏంటంటే ఒక ఐటమ్ సాంగ్ పెట్టినట్టే సూపర్గా బ్లాక్ బాస్టర్ ఉంటుంది ఎక్కడో. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ 2 ఉన్నాయి, బాగున్నాయి ఉన్నకాడి, కానీ ఇంకా పెట్టుంటే బాగుంటుండే. మొత్తం స్టోరీ గుంజుకొచ్చాడు. బాగా నీకు నచ్చిన సీన్ ఏంటి? నాకు నచ్చిన సీన్ అంటే అదే, పోలీస్ ఆఫీసర్ ఉంటాడు కదా, ఆ చిన్న పాపని కాపాడే సీనే బాగుంటుంది. సినిమాలో ఓవరాల్గా అన్నీ బాగానే ఉన్నాయి, కానీ క్యారెక్టర్ అది అని మొత్తం అందరినీ టోటల్ ఇండియాలో యూపీ, బీహార్, అక్కడ ఇక్కడ మొత్తం అంతా ఏరేసాడు మొత్తం అందరినీ. ఇప్పుడు మొన్న జరిగిన గొడవలకి ఈ సినిమాకి ఏమైనా రిలేటెడ్ ఉంటుంది? సంబంధం లేదు, ఆ బార్డరే లేదు, అట్లాంటి సిచ్యువేషన్ లేదు. వీళ్ళేదో ఒక సిటీకే అనేది ఒక టీం ఉంటుంది, సైకోగా అనేది ఏదో కొత్త కోణం చూపించింది వైలెన్స్ కోణం. ఎవరు చూపించలేదు అట్లా ఎవరు చూపించలేదు. సూపర్.